పాపా గీపాను అంటే పళ్ళు రాలుతాయి. ఏంటి మీ ఫ్యామిలీలో ఎవరైనా డెంటిస్ట్ ఉన్నారా ఏంటి? లేరు. ఎందుకు? చూసిన ప్రతిసారి పళ్ళు రాలగొట్టేస్తా అంటున్నావుగా, వాళ్ళకి ఏమైనా బిజినెస్ ఇప్పిస్తున్నామని డౌట్ వచ్చింది. సచ్చినోడా. రే వాసుగా నా టోల్కి ఎప్పుడు ఇస్తావురా? రేయ్, ఇచ్చినప్పు చేసిన సాయం తిరిగి అడగకూడదురా, అది మేనస్ కాదు. అప్పు అడిగినోడు గాడిద అంటారు కదరా, అది నిజం కదా. అప్పు ఇచ్చినోడు అడ్డగాడిద. అది నీకే తెలియాలి. వాడి గురించి తెలిసి కూడా ఎందుకురా వాడికి అప్పిస్తావు? నేనేం వాడికి కావాలని ఇవ్వలేదు, మోసం చేసి డబ్బులు తీసుకొని అప్పుగా రాసుకోమంటున్నాడు. వీడికి ఎవరు బుద్ధి చెప్తారో కానీ వాళ్ళకి దండం పెట్టాలి. వదిలే, వాడి పాపానికి వాడే పోతాడు. వాడు చేసిన పాపానికి వాడు పోయేలా లేడు కానీ వాడికి ఇచ్చిన అప్పుకి నేను పోయేలా ఉన్నాను. సురేష్, ఈరోజు మా వర్క్ ఏంటి? మీకు మెయిల్ చేసా కదా ఆల్రెడీ. ఆ వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా, అందుకే అడుగుతున్నా. సరే, ఆ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ ఉంది కదా, అదొకసారి రివ్యూ చేయండి. మనకి ఎప్పుడైనా క్లయింట్కి కాఫ్ ఉండొచ్చు. చేసిన ప్రాజెక్ట్ని మళ్ళీ ఎన్నిసార్లు చేస్తాం, అరిగిపోయిన క్యాసెట్ లాగా. కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ఇవ్వచ్చు కదా. హే, సైలెంట్గా ఉండివి. చేసిన పని చేసినట్టు యాడ్ చేస్తే నెక్స్ట్ వీక్ శాలరీ వచ్చేస్తుంది కదా. ఏంటి మీనా ఏదో అంటున్నావు? ఆహా, ఏం లేదు. మీలాంటి హ్యాండ్సమ్ బాయ్ మా టీం లీడర్ రావడం మా అదృష్టం. బిస్కెట్ లేటం ఆపేసి పని చూడు. మీరు పని చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను.